చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన జగన్ తన సోదరుని మాత్రం మర్చిపోలేదు. సోదరుడు అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కాదు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జగన్ కు కేసీఆర్ సోదర సమానుడు, అంతకన్నా ఎక్కువే. రాజకీయంగా కేసీఆర్ అడుగు జాడల్లోనే జగన్ నడుస్తాడు. కేసీఆర్ నుంచి సలహాలు తీసుకున్న తర్వాతే జగన్ 3 రాజధానుల విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కేసీఆర్ అదే ఫార్ములాను తమ్ముడు జగన్ కు బోధించారు. దాంతో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలలో విభేదాలు తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల వారిని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేది జగన్ ప్లాన్. అదే కేసీఆర్ ఇచ్చిన ప్లాన్. 3 ప్రాంతాల ప్రజలు జగన్ మాయలో పడలేదు, అది వేరే విషయం. 3 ప్రాంతాల ప్రజలు కూడా తమను మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్ విడదీసేందుకే తప్ప విభజిత ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరి 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చాడనే విషయం తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జగన్ రెడ్డి ప్లాన్ తిప్పికొట్టారు. 3 ప్రాంతాలు కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని నిరూపించారు. అసలు విషయానికి వస్తే తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డారు. దాంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పూర్తయి కూడా చాలా రోజులైంది. ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు లాంటి నేతలు వచ్చి పరామర్శించారు కూడా. అయితే అప్పుడు జగన్ హైదరాబాద్ రాలేదు. కేసీఆర్ తో టెలిఫోన్ లో మాట్లాడాడేమో తెలియదు. తాజాగా సమస్యల్లో చిక్కుకున్న జగన్ హైదరాబాద్ వచ్చాడు కేసీఆర్ తో భేటీకి. కేవలం కేసీఆర్ ను పరామర్శించేందుకే జగన్ రెడ్డి హైదరాబాద్ రాలేదు. ఆ కారణం పేరుతో ఇతర పనులు చక్కబెట్టుకోవడానికి వచ్చారు. కేసీఆర్ తో దాదాపుగా గంట సేపు జగన్ రెడ్డి ఏకాంతంగా చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ వంటి సన్నిహితులు మాత్రమే ఈ చర్చల్లో పాల్గొన్నారు. గంట సేపటి చర్చలో కేసీఆర్ తన ఓటమి అనుభవాలను జగన్ రెడ్డికి చెప్పారు. ఆ తప్పులు మాత్రం చేయవద్దని సూచించారని అంటున్నారు. ఈ మాటల్ని జగన్ రెడ్డి చెవికి ఎక్కించుకునే అవకాశం లేదు. ఆయన చేయాలనుకున్నది చేస్తారు. అయితే రాజకీయాలు మాత్రమే కాదని, కేసీఆర్ ఓడిపోవడం వల్ల తరువాత రానున్న సమస్యలపైన మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ జగన్ మధ్య రాజకీయ సంబంధాలే కాదు, అంతకు మించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. జగన్ రెడ్డికి బాగా దగ్గరైన మేఘ, అరబిందో, హెట్రో వంటి వాటి విషయంలోనూ చర్చలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరస్పర సహకారం పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చల తర్వాత జగన్ రెడ్డి అనూహ్యంగా లోటస్ పాండ్ కు వెళ్లారు. 2 ఏళ్లుగా లోటస్ పాండ్ వైపు జగన్ చూడలేదు. అయితే ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ లోటస్ పాండ్ లో ఉండటంతో చర్చించడానికి వెళ్లారు. అక్కడ ఓ అరగంట సేపు మాట్లాడిన తర్వాత గన్నవరం వెళ్లిపోయారు. షర్మిల బ్రదర్ అనిల్ ఢిల్లీలో ఉన్నారు. ఈ చర్చల కోసమే జగన్ హైదరాబాద్ వచ్చారు, కానీ దానికి పరామర్శ అనే పేరు పెట్టారని తెలుస్తోంది.